హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. నేను మీ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ 3780. ఈరోజు నేను తుమ్మి కూర ఓనగాయ కర్రీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ కూర తెలుసో కామెంట్ చేయండి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓనగాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఓనగాయ వేసి కుక్ చేసుకుంటే ఈ కర్రీ, ఇది పప్పులో కూడా వేసి వండుకోవచ్చండి. బట్ వినాయక చవితి రోజు పప్పు తినకూడదని అంటారు. మీలో ఎంతమంది అది ఫాలో అవుతారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా తుమ్మికూర అంతా కూడా కట్టల్లాగా వస్తుందండి మనకి. పాలకూర కట్టలు, తోటకూర కట్టలు ఎలా వస్తాయో అలా వస్తాయి. దాన్ని తుంచి పెట్టేసుకొని చక్కగా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. దాంట్లో ఇసుక మట్టి బాగా ఉంటుంది. 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి. ఫస్ట్ దీన్ని మనం నార్మల్గా ఆకుకూరలు అన్నిటిలాగా ఉండదండి, ఇది ఇలా ఉడికించుకొని మాత్రమే వండుకోవాలండి. ఇందులో కాస్త స్మెల్ అనేది వస్తుంది మనకి. ఇలా ఫస్ట్ వాటర్లో ఉడికించుకోవాలి. చక్కగా దీన్ని ఉడికించుకొని వండుకుంటే మంచి టేస్టీగా స్మెల్ అనేది రాకుండా చాలా బాగుంటుంది. ఇది ఇలా చక్కగా హై ఫ్లేమ్లో తగినన్ని వాటర్ పోసేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఒక 3-5 మినిట్స్ ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువసేపు కూడా ఉడికించుకోకూడదు. అది ఉడికేలోగా మనం చింతకాయ ఉంది కదండి, ఇది ఓనగాయ అంటాము. స్టార్టింగ్లో వస్తుంది కదా మనకి, అందులో సీడ్స్ ఉండవు మనకి, చింతగింజలు రాకుండా స్టార్టింగ్ వస్తాయి కదా, దాన్ని ఓనగాయ అంటాం మేము. మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చక్కగా ఓనగాయని అంతా మెత్తగా దంచి పక్కన పెట్టేసుకోవాలి. రోట్లోకి మంచిగా బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత చూడండి, ఇది చక్కగా ఉడికిపోతుంది మనకి తుమ్మి కూర. అందులోంచి చూడండి పసరు ఎలా వస్తుందో, అందుకనే దీన్ని ఉడికించుకొని వండుకోవాలండి. స్మెల్, ఆ పసరు అనేది చక్కగా మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది. ఆ స్మెల్ పోతుంది మనకి, పసరు కూడా పోతుంది మనకి. చక్కగా ఇలా ఉడికించుకొని వండుకుంటేనే తినగలుగుతామండి, లేదంటే అసలు ఆ స్మెల్ అనేది పోదండి మనకి. ఉడికిన తర్వాత ఇలా చిల్లులున్న గిన్నెలోకి వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి చక్కగా. చూడండి, వాటర్ అంతా డ్రైన్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ వేసి నేను వాష్ చేసుకున్నానండి. చన్నీళ్ళతో వాటర్ వేసి వాష్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని, గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు ఏమీ అవసరం లేదు, జీలకర్ర మాత్రమే వేసుకోవాలి కొద్దిగా ఫ్లేవర్ కోసం. ఎందుకంటే వెల్లుల్లి రెబ్బలు వేస్తాం కాబట్టి. ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఆకుకూరల్లో ఎప్పుడైనా పచ్చిమిర్చి కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం పసరు అనేది మనకు తెలియకుండా కారంగా ఉండాలి కాబట్టి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ, మనం ఇప్పుడు తోటకూర వండితే ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 వేసుకోవాలండి. ఒక్కొక్క ఆకుకూర ఒక్కొక్క స్టైల్లో కుక్ చేసుకోవాలి. డిఫరెంట్ స్టైల్ ఉంటుంది మనకి. తోటకూర ఫ్రై ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి. చాలా బాగుంటుంది నా స్టైల్లో. మన ఛానల్లో ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి తోటకూర ఫ్రై. తర్వాత పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న తుమ్మికూర ఆకుకూర అంతా కూడా వేసేసుకోవాలి. ఈ తుమ్మికూర అంతా కూడా వేసేసుకొని చక్కగా పోపులో అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పోపులో అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలండి.
బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఈ పోపు ఫ్లేవర్స్ అన్నీ మనకి ఆకు అందులో పోపులో ఉడికేలాగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కాసేపు మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. అలా మనం తుమ్మికూర ఉడికించుకున్న ఆకుకూర తుమ్మికూర ఉంది కదా, అది ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. అలా పోపులో ఒక 2 మినిట్స్ మూత పెట్టి అలా కుక్ చేసుకున్న తర్వాత మూత తీసేసి మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అలా అయితేనే మీకు టేస్టీగా ఎలా వండుకోవాలో తెలుస్తుంది. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఓనగాయ ఉంది కదా, చింతకాయ పేస్ట్, అది వేసేసుకోవాలి. అంతా కూడా వేసేసుకొని కూరలో చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ తుమ్మికూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇయర్లీ వన్స్ వండుకుంటారు మా సైడ్ వినాయక చవితి రోజు. ఇప్పుడు దాంట్లో తగినంత ఉప్పు వేసేసుకోవాలి. తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఉప్పు వెల్లుల్లి రెబ్బలు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మరొక 3-4 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లో అలా ఉడకనివ్వాలండి. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కానీ ఉప్పు అదంతా కూడా ఆకుకూరకి మంచిగా పట్టుకొని చక్కగా ఉడికిపోతుంది. వెల్లుల్లి ఫ్లేవర్తో మంచిగా ఉడికితే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా మనకు తినేటప్పుడు చక్కగా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. అంతే అండి. ఇప్పుడు మూత తీసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి. ఎంతో రుచికరమైన తుమ్మికూర ఓనగాయ కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.